గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము అవకాశాలు, ఆపర్చునిటీస్ లేదా ఛాన్సెస్. ఏమండి, మన దేవుడు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మన యొక్క అవసరాల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మన యొక్క నీడ్స్ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు కొన్ని ద్వారాలు తెరిచి మన దగ్గరికి కొన్ని అవకాశాన్ని పంపిస్తారండి. మరి ఆ అవకాశాలను కూడా కొంతమంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మరి మీరు ఎందుకు దేవుడు పంపినటువంటి ఆ యొక్క అవకాశాలను కూడా మీరు రిజెక్ట్ చేస్తున్నారు అని అంటే, వారు చెప్పేటువంటి కారణాల్లో కొన్ని అవి మా ఎడ్యుకేషన్కి సరిపడినవి కాదని, లేదా మా హోదాకి సరిపడేది కాదని, మా సోషల్ స్టేటస్కి అది సరితూగేది కాదు కాబట్టి మేము వాటిని రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్తుంటారండి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనంలో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడని, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడని. ఏమంటే దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థితిలో పెట్టే ముందు, ఒక మంచి పొజిషన్లో పెట్టే ముందు ఆయన కొంచెంలో మనం నమ్మకముగా ఉంటున్నామా లేదా అనేది ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడండి. మరి మనల్ని హీ విల్ టెస్ట్ అస్. మనం ఆ యొక్క కొంచెంలో, ఆ చిన్న అవకాశంలో మనం యథార్థంగా ఉంటున్నామా లేదా, మనం నీతిగా మనం కష్టపడి పని చేస్తున్నామా లేదా అనేది దేవుడు పరిశీలన చేస్తాడండి. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి అనేక ఉపమానాల్లో ఒక ఉపమానము జీసస్ పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్. ఈ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒక యజమానుడు దేశాంతరం వెళ్తూ తన ఆస్తిని కొంతమందికి అప్పగిస్తాడండి. మొదటి వ్యక్తికి 5 తలాంతులు, రెండవ వ్యక్తికి 2 తలాంతులు, మూడో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి అతను దేశాంతరం వెళ్తాడు. తలాంతు అంటే 3,600 రూపాయలు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి కష్టపడి వ్యాపారం చేసి ఆ 5కు మరొక 5 సంపాదిస్తాడండి. 2 తీసుకున్న వ్యక్తి కష్టపడి 2కు మరో 2 సంపాదిస్తాడు. 1 తలాంతు తీసుకున్న వ్యక్తి దాన్ని మట్టిలో పాతి పెడతాడు. చాలా దినాలైన తర్వాత ఆ యజమానుడు మరలా వచ్చి వారి దగ్గర లెక్క చూసినప్పుడు 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి మరిన్ని తలాంతులు సంపాదించినప్పుడు ఆయన అన్న మాట, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను అని చెప్పడం మనం చూస్తాం. 2 తలాంతులు తీసుకునే వ్యక్తి మరి 2 సంపాదించిన వారితో కూడా ఆయన ఇదే మాట అంటాడండి. అంటే మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని అనేకమైన వాటి మీద మనల్ని దేవుడు నియమిస్తాడు. మనం ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 20 మరియు 21 వచనాలు. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. అంటే ప్రవేశించమని అతనితో చెప్పాడండి. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను పంపించేటువంటి ఆ యొక్క అవకాశాల్ని, అవి చిన్నవి అవ్వచ్చు, ఒక్కొక్కసారి నిజంగానే మన యొక్క ఎడ్యుకేషన్కి, మన యొక్క హోదాకు సరిపడింది కాకపోవచ్చు, కానీ వాటిని దేవుడు పంపించాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలండి. వాటిని మనం చక్కగా టేకప్ చేసి, ఎప్పుడైతే మనం అందులో యథార్థంగా నీతిగా కష్టపడి మనం పని చేయగలుగుతామో మనల్ని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడండి. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆనాడు యెషయాకి కలిగినటువంటి 8 మంది కుమారుల్లో ఆఖరివాడు దావీదు. దావీదు యొక్క అన్నలందరూ కూడా సైన్యంలో వారు పనిచేస్తున్నారు, ఒక చక్కని హోదాలో అందరూ ఉన్నారండి. కానీ దావీదు మాత్రం గొర్రెలు కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకునే పనిని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు జీవితం ఎలా ఉండేది అని అంటే, అతని బాల్యకాలం నుండే దేవుని గూర్చి కీర్తనలు పాడడం, దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, ఆ రీతిగా జీవించడం మనం చూస్తాం. దేవుడు పంపించాడు ఆ యొక్క పని, గొర్రెలు కాచుకునే పని. తన తండ్రి గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నాడండి. ఒకనాడు ఆ గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెని ఎత్తుకుపోయిందంట సింహం. ఆ యొక్క ఎలుగుబంటి ఆ గొర్రెలను ఎత్తుకుపోయినట్టు మనం చూస్తామండి.
మరి నాకెందుకులే, ఆ గొర్రె పోతే నాకేంటి, ఈ మాత్రం పనికి నేను ఇక్కడ అవసరమా అని దావీదు అనుకోలేదు. కానీ ఆ గొర్రెను కాపాడడానికి ఆ సింహంతో పోరాడాడు, ఆ ఎలుగుబంటితో పోరాడాడు. వాళ్ళ నోట్లో నుంచి ఆ యొక్క గొర్రెను తీసి దాన్ని కాపాడి వాటిని చీల్చివేసినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. అంటే ఎంత బాధ్యతాయుతంగా ఆనాడు దావీదు ప్రవర్తించాడో మనం ఆ యొక్క ఉదాహరణ ద్వారా మనం చూడొచ్చండి. అంటే నాకెందుకులే అనుకోలేదు, కానీ అది ఎంతో రెస్పాన్సిబుల్గా అతను మరి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34 నుండి 36 వచనాలండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గెడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం, ఆ గొర్రెల మందల నుండి ఒక గొర్రెను తీసుకెళ్లిపోయిందంట సింహం. ఏమండి, సింహంతో ఎవరైనా పోరాడడానికి ఇష్టపడతారా? ఎలుగుబంటితో ఎవరైనా పోరాడడానికి ఇష్టపడతారా? అంటే హౌ రెస్పాన్సిబుల్ హీ ఈస్. తన గొర్రెల మందను కాపాడుకోవడానికి ఎంత దూరమైన వెళ్ళి వాటిని కాపాడుకునే వ్యక్తి దావీదు. దావీదు అలాంటి వాడు కాబట్టి, ఆ కొంచెంలో కూడా యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అదే దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. రాజుగా, చక్రవర్తిగా దావీదును అభిషేకించాడు. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందామండి. ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజుల వద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇజ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదును పట్టాభిషేకము చేసిరి. గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు రాజుగా పట్టాభిషిక్తునిగా చేశాడండి. ఈరోజు మన జీవితంలో మనకి మరి ప్రారంభంలో చిన్న అవకాశమే రావచ్చు. అది నిజంగా కూడా మన ఎడ్యుకేషన్కి సరిపడింది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మనకు వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఎంతవరకు మనం న్యాయంగా, యథార్థంగా కష్టపడి మనం అందులో పని చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమండి. దేవుడు దాన్ని చూస్తాడు. ఎప్పుడైతే మనం ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటామో, మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని మనం చక్కగా సద్వినియోగపరుచుకుని నమ్మకంగా మనం పని చేస్తామో, అనేకమైన వాటి మీద మనల్ని దేవుడు నియమించగల సమర్థుడండి. ఆనాడు ఎస్తేరు గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఆ యొక్క మొర్దెకై గేట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. మరి ఈ మాత్రం గేట్ వాచ్మెన్ పని నేను చేయాలా అని మొర్దెకై అనుకోలేదు. మరి కొంతమంది నపుంసకులు రాజు అయినటువంటి అహష్వేరోషును చంపాలని ప్రయత్నం చేస్తున్న సంగతి మరి ఆ యొక్క మొర్దెకైకి తెలిసినప్పుడు మరి ఆ విషయమై హెచ్చరిక చేశాడు. రాజు ప్రాణాలని కాపాడగలిగాడండి. అంటే నేను చేసేటువంటి ఈ యొక్క వాచ్మెన్ పనికి ఇంత రిస్క్ నేను తీసుకోవాలా, నా పనిలో నేను చేసుకుంటే పోలేదా అని అనుకోలేదు. తాను చేస్తున్న పనిలో రెస్పాన్సిబుల్గా, ఎంతో బాధ్యతాయుతంగా కష్టపడి పనిచేశాడు మొర్దెకై. దేవుడు ఊరుకోలేదండి. మరి మొర్దెకై యొక్క పనిని బట్టి, అతను కొంచెంలో నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి దేవుడు మొర్దెకైని హెచ్చించాడు. అదే రాజ్యానికి ప్రధానిగా చేసి మరి ఎంతగానో మొర్దెకైని హెచ్చించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించుచు యూదులలో గొప్పవాడైన తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. మరి ఆనాడు మొర్దెకై తనకు అప్పగించినటువంటి ఆ చిన్న అవకాశంలో నమ్మకంగా ఉన్నాడు, ప్రధానిగా మార్చిపడ్డాడు. ఆనాడు దావీదు గొర్రెల్ని కాచుకునేటువంటి దావీదు ఆ గొర్రెల్ని కాచే విషయంలో నమ్మకంగా పనిచేశాడు. రాజుగా, చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈరోజు మన జీవితంలో మన దగ్గరికి వచ్చేటువంటి ఆ అవకాశం, అది పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు, అది మన స్థాయికి, మన ఎడ్యుకేషన్కి సరిపడింది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఏదైనప్పటికీ కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని అందులో మనం చక్కగా, యథార్థంగా, నీతిగా, వాక్యానుసారంగా మనం పనిచేసినప్పుడు, అది దేవుడు చూసినప్పుడు ఆ కొంచెం మనం నమ్మకంగా ఉన్నట్లయితే మరి అనేకమైన వాటి మీద అప్పుడు మన అర్హతకు మించి మనల్ని దేవుడు ఉన్నత స్థితిలో నిలబెడతాడండి. కాబట్టి మన దగ్గరికి వచ్చేటువంటి ఆ యొక్క అవకాశం మనం రిజెక్ట్ చేయొద్దు. మనం ఎంత మాత్రం దాన్ని మనం పక్కకు తోసేయద్దు. వాటిని చక్కగా మనం టేకప్ చేద్దాం. మరి అది వ్యాపారం అవనివ్వండి, అది ఉద్యోగం అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా యథార్థంగా కష్టపడి పనిచేద్దాం. మరి దేవుని యొక్క కృపకు, ఆయన ఆశీర్వాదానికి పాత్రులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.